Dear aspirants, welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 10th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. వీఆర్ గోయింగ్ టు బి కవర్ దిస్ టాపిక్స్ ఇన్ దిస్ టుడే. ఓకే, ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్, నేషనల్ అఫైర్స్, MOUs and agreements, states and news, defense and international affairs, banking and finance, awards and recognizations, sports news and obituary. Okay, let's get to the first question. Who released the first advanced estimates of GDP for the financial year 2025-26 and first advanced estimates India's real GDP growth is financial year 2026 is 2025-26లో ఆర్థిక సంవత్సరానికి జీడిపి యొక్క మొదటి ముందస్తు అంచనాలు ఎవరు విడుదల చేశారు? మొదటి ముందస్తు అంచనాలు ఫైనాన్షియల్ ఇయర్ 26లో భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి ఎంత? ఆప్షన్ సి, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్ చేసింది అండ్ జీడిపి వృద్ధి రేటు అంచనా వేసింది 7.4%. అండ్ ఓకే, డీటెయిల్స్లోకి వెళ్తే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ దేని కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ని విడుదల చేసింది. ఇది ఎస్టిమేషనే, రియల్ కాదు, ఎస్టిమేషన్. ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎస్టిమేషన్ అంచనా వేసుకుంటారు. ముందుగా జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే ఒక దేశ సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువులు మరియు సేవల విలువని జీడిపిలో కొలుస్తాం. రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైజెస్. 2011-12 ప్రైజెస్లో లెక్కించిన జీడిపి. నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్, ఇప్పటి లెక్కించే జీడిపి తోటి ఇప్పటిదాన్ని పోలుస్తారు. దాన్ని రియల్ అండ్ నామినల్ జీడిపి అంటారు. NSO ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026లో రియల్ జీడిపి గ్రోత్ 7.4%గా అంచనా వేయబడింది. దీని విలువ 201.90 201.90 లక్షల కోట్లు. ఈ 7.4% విలువ. గత సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో రియల్ జీడిపి గ్రోత్ 6.5% మాత్రమే. ఓకే, అప్పుడు 6.5%, ఇప్పుడు 7.4% అంచనా వేయబడింది. నామినల్ జీడిపి గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 8%గా అంచనా. మొత్తం విలువ ఈ 8%ది 357.14 లక్షల కోట్లు. ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ గురించి చూద్దాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఉత్పత్తి అయిన నిజమైన విలువ. ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఉత్పత్తి అయిన నిజమైన విలువ. రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ 7.3%, విలువ 184.50 lakhs crores. నామినల్ GVA గ్రోత్ 7.7, దీని విలువ 323.48 lakhs crores. ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రజలు ఖర్చు చేసిన వినియోగ వ్యయం. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో దీని గ్రోత్ 7% ఉంది. అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం చేసిన ఖర్చు. ఇది ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రజలు చేసే ఖర్చు. GFCE అంటేనేమో గవర్నమెంట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం చేసిన ఖర్చు. దీని గ్రోత్ ఎంత వచ్చిందంటే 2026లో 5.2% అన్నట్టు. GFCF అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, అంటే పెట్టుబడులు, యంత్రాలు కొనడం, భవనాలు వంటి స్థిరాస్తులపై ఖర్చు చేసిన ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఇది 7.8%గా అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు సెక్టర్ వైజ్ గ్రోత్ చూద్దాం. ఇప్పుడు గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే పెట్టుబడులు, యంత్రాలు, భవనాలు వంటి స్థిరాస్తులపై ఖర్చు ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఇది 7.8%గా అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు సెక్టర్ వైజ్ గ్రోత్ చూద్దాం. ప్రైమరీ సెక్టర్ గ్రోత్ 2.7%, ఇందులో అగ్రికల్చర్ గ్రోత్ వచ్చేసి 3.1%. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇక్కడి మేజర్ క్వశ్చన్స్ పడతాయి. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఎస్పెషల్లీ ఎస్ఎస్సికి కానీ రైల్వేకి కానీ ఇక్కడి మేజర్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రైమరీ సెక్టర్ గ్రోత్ ఎంత, అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ ఎంత 3.1%, సెకండరీ సెక్టర్ గ్రోత్ ఎంత 6.6%, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 7% ఓన్లీ. టెరిటరీ సెక్టర్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎప్పుడు కానీ టెరిటరీ సెక్టర్దే ఉంటుంది. అంటే టెరిటరీ ఇది
అంటే ఈసారికి టెరిటరీ సెక్టర్ హైయెస్ట్ ఉంది 9.1%. మన ఇండియా బెస్ట్ సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కానీ దాన్ని మనం టెరిటరీ సెక్టర్గా అంటాం. అందులో ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ రంగం, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అందులో ఆ రంగంలో మనం 7.5% ఉన్నాం. సర్వీస్ సెక్టార్స్లో మాత్రం ఎప్పుడు మనం టాప్లో ఉంటాం. ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ అందిస్తుందని ప్రపంచానికి తెలుసు. అందుకే మనం ఎప్పుడు టెరిటరీ సెక్టర్లో బెస్ట్గా ఉంటాం. దట్ ఈస్ 9.1%. ఓకే. On January 7, 2026, National Statistics Office under the Ministry of Statistics and Program Implementation, Ministry of released the first advanced estimates gross domestic product for the financial year 2025 and 26. GDP growth means total value of goods and services produced in an economy during a year. Real GDP is calculated at constant prices 2011-12. Nominal GDP calculated at current prices. According to NSO, Indian real GDP is estimated to grow 7.4% in financial year 2026. ఈ 7.4% వాల్యూ వచ్చేసి 201.90 lakh crore. అండ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ 6.5% ఉంటే ఇప్పుడు 7.4% ఇంక్రీజ్ అయింది. నామినల్ జీడిపి గ్రోత్ ప్రాజెక్టెడ్ 8%. దీని వాల్యూ ఎంత అంటే 357.14 lakh crore. Now let's understand gross value added. Value added by the different sectors of the economy. Real gross value growth is estimates 7.3% with 184.50 lakh crore. Nominal gross value growth is 7.7% with 323. 7.3% వాల్యూ వచ్చేసి 184.50 అయితే 7.7 వాల్యూ గ్రోత్, నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ వచ్చేసి 323.48 lakh crores. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు చెప్పిన ఇది హౌస్ హోల్డ్ స్పెండింగ్, అంటే ఇండివిజువల్ వాళ్ళ రిప్రజెంట్స్ హౌస్ హోల్డ్ స్పెండింగ్. అంటే ఇది మనం మామూలుగా ప్రజలు ఖర్చు చేసిందని దాని గ్రోత్ ఎంత పెరిగిందంటే ఫినాన్షియల్ ఇయర్ 2026లో 7%. అదే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఎస్టిమేట్ వచ్చేసి 5.2%. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇండికేట్స్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ గ్రోత్ ఇది 7.8%. సెక్టర్ వైజ్ గ్రోత్ చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ 2.7%, అగ్రికల్చర్ సెక్టర్ 3.1%, సెకండరీ సెక్టర్ 6.6%, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 7%, టెరిటరీ అంటే సర్వీస్ సెక్టర్ 9.1%. దిస్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ గ్రోత్లో ఇది 7.5%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ అఫైర్స్లో ఇది సెకండ్ క్వశ్చన్. షైన్ స్కీమ్ లాంచ్డ్ బై BIS రిలేటెడ్ టు and which institution signed MOU with BIS on 79th ఫౌండేషన్ డే. షైన్ పథకం ఏ లక్ష్యంతో ప్రారంభించబడింది మరియు BIS ఏ సంస్థలో MOUలు కుదుర్చుకుంది? షైన్ పథకం ఏ లక్ష్యంతో ప్రారంభించబడింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ స్టాండర్డ్ అవేర్నెస్. అండ్ BIS ఏ సంస్థతో MOUలు కుదుర్చుకుంది అంటే IIIT ధార్వాడ్, IIT పాలక్కాడ్, NIT అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ సి ఆన్సర్. 2026 జనవరి 6న వినియోగదారులు, వ్యాపారులు, ఆహారం అండ్ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ మరియు కొత్త పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ చెందిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భారతీయ ప్రమాణాలకు బ్యూరో యొక్క ఇంటిగ్రేటెడ్ స్టాండర్డైజేషన్ పోర్టల్ను ప్రారంభించాడు. ఈ పోర్టల్ ద్వారా ప్రమాణాల రూపకల్పన నుండి అమలు వరకు మొత్తం ప్రక్రియ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో తీసుకొచ్చారు. ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే BIS 79వ స్థాపన ఏంటి ప్రమాణ రూపకల్పన నుండి అమలు అయ్యే వరకు 79వ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ముఖ్య షైన్ పథకం. అంటే షైన్ అంటే స్టాండర్డ్ హెల్ప్, ఇన్ఫార్మ్ అండ్ న్యూర్చర్ ఎంపవర్డ్ ఉమెన్ అండ్ స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలకు
భారతీయ ప్రమాణాలు, నాణ్యత, భద్రతపై అవగాహన కల్పించే మహిళా సాధికారత పథకం. BISలో విద్యా సాహిత్యం, పిల్లల ప్రమాణాలు, భద్రత, నాణ్యత మరియు నకిలీ ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు కామిక్ పుస్తకాలు మరియు 2D యానిమేషన్ కంటెంట్. BIS సాక్ష్యం, ఇది థర్డ్ వన్. BIS సాక్ష్యంలో ప్రతిభ, నైపుణ్యాలు, ఉత్తమ సేవలను గుర్తించే కార్యక్రమం. అకాడమిక్ సంస్థలతో MOUs, IIT ధార్వాడ్తో, IIT ధార్వాడ్తో, IIT పాల్కాడ్, NIT అరుణాచల్ ప్రదేశ్తో ఒప్పందాలు కుదుర్చుకొని పరిశోధన మరియు విద్యారంగాల్లో అనుసంధానం పెంచింది. యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, who head the Ministry of Consumer Affairs, Food and Public Distribution, Ministry of New Renewable Energy launched a beta version of the integrated standardization of portal of the Bureau of Indian Standards. This digital portal future ready platform. This integrates entire standard development life cycle, making standard formulation implementation more transparent, faster and digital accessibly. And during the 79th Foundation Day celebrating of BIS Shine, there are some initiatives were launched. In that first one, Shine, standard help of inform and nurture empowered women, that centric self-help groups by creating awareness about the Indian standards of quality control and safety norms. BIS education literature. BIS introduced the comic book and 2D animated content to educate children about the product standards, safety, quality assurance and counterfeit goods. BIS Saksham, a structured program to recognize knowledge, skills and high impact performance within BIS. MOUs academic institution. MOUs జరుపుకున్న ఏంటి అంటే BIS signed MOUs with IIT ధార్వాడ్, IIT పాలక్కాడ్, NIT అరుణాచల్ ప్రదేశ్, strengthening the collaboration with academia and research institutions. Event was attended by the Union Ministers BL Verma, Sanjay Garg, Director General of BIS, and senior officials from the Department of Consumer Affairs. Okay, next question. India's first fully paperless district court was inaugurated in which place? Who inaugurated India's first fully paperless district court? Paperless district court భారతదేశంలోనే మొట్టమొదటి, ఈ వర్డ్ ఎప్పుడు కానీ మొట్టమొదటి ఫస్ట్ వర్డ్ ఇవి ఉంటాయి కదా, ఇవి మస్తు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, పూర్తిగా కాగిత రహిత జిల్లా కోర్టును ఎవరు ప్రారంభించారు? ఇది కల్లపెట్ట వయాండ్, కేరళలో ఉంది. చీఫ్ జస్టిస్ ఇండియా సూర్యకాంత్ దీన్ని ప్రారంభించారు. జనవరి 6, 2026న భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ సూర్యకాంత్ వర్చువల్గా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లా కల్లపెట్టలో భారతదేశపు తొలి పూర్తిగా పేపర్లెస్ జిల్లా కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ విధానానికి మారినట్టయింది. ఈ పేపర్లెస్ కోర్టు వ్యవస్థను కేరళ హైకోర్టు పూర్తిగా ఈజ్ హౌస్గా అభివృద్ధి చేసింది. ఈ కోర్టులో కేసు దాఖలాలను, కేసు ఫైలింగ్ నుంచి వాదనలు, విచారణలు, జడ్జిమెంట్ వరకు అన్ని ఎలక్ట్రానిక్గానే జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా AI ఆధారిత టూల్స్ ఉపయోగిస్తున్నారు. AI టెక్నాలజీ ద్వారా కేసు సమ్మరీలా తయారు చేయడం, ప్రశ్న సమాధానాలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం, డిజిటల్ నోట్స్, అన్నోటేషన్స్, జడ్జి చెప్పే మాటలు వాయిస్ టు టెక్స్ట్ ద్వారా టైప్ చేయడం జరుగుతుంది. అన్ని ఆదేశాలు మరియు తీర్పులు డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా ధృవీకరించబడతాయి. దీనివల్ల భద్రత మరియు చట్టబద్ధత ఉంటుంది. ఈ విధానం వల్ల కోర్టుకు పదే వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది. ఓకే, ఇది నాకు తెలిసి అంత గుడ్ అయితే కాదు. వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ AI కదా, అందుకని. ఓకే, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు.
ఇండియా ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎక్కడ ఉందంటే కల్లాపెట్ట ఇన్ వయాన్ డిస్ట్రిక్ట్ కేరళలో ఉంది. ఇది మొత్తం కంప్లీట్లీ షిఫ్టెడ్ టు డిజిటల్ ఫంక్షనింగ్, నో పేపర్ వర్క్ అన్నట్టు. డెవలప్డ్ ఇన్ హౌస్ బై కేరళ హైకోర్టు. కేస్ ఫైలింగ్ నుండి ఫైనల్ జడ్జిమెంట్ వరకు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా అసిస్ట్ చేశారు. అండ్ జనరేటింగ్ స్ట్రక్చర్స్, కేస్ సమ్మరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సపోర్టు, డిజిటల్ అనోటేషన్స్, వాయిస్ని టెక్స్ట్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. అంతేకాకుండా ఆల్ కోర్ట్ ఆర్డర్స్ అండ్ జడ్జిమెంట్స్ అథెంటికేటెడ్ యూజింగ్ సెక్యూర్డ్ డిజిటల్ సిగ్నేచర్స్. బై దిస్ reduce paperwork, minimize delays, cut downs costs, storage needs and speeds up delivery of justice. Okay, next question. MOUs and agreements. Department of Posts, India Post ఒక MOU సైన్ చేసింది విత్ ద మినిస్ట్రీస్ టు ఎస్టాబ్లిష్ ఏ నేషనల్ లాజిస్టిక్స్ మెకానిజం ఫర్ రూరల్ సిటిజన్స్ అండ్ ఫార్మర్స్. అండర్ ద MOU the ministers is of agriculture farmer welfare, the delivery time of the pesticide seeds and fertilizer samples will be reduced to how much? గ్రామీణ పౌరులు మరియు రైతుల కోసం జాతీయ లాజిస్టిక్స్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి తపాలా శాఖ, ఇండియన్ పోస్ట్ ఆఫీసు ఏ మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్తో అవగాహన ఒప్పందం ప్రకారం పురుగు మందులు, విత్తనాలు మరియు ఎరువులు నమూనాలు డెలివరీ సమయం ఎంతవరకు తగ్గుతుంది? ఇది ఒప్పందం కుదుర్చుకుంది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ తోటి. ఇది డెలివరీ సమయం వచ్చేసరికి 48 నుండి 72 గంటలు, అంటే 2 రోజుల నుండి 3 రోజుల వరకు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ ఇండియన్ పోస్ట్ రెండు ముఖ్యమైన MOUs జరుపుకున్నాయి. అవి ఏంటి అంటే MOUs ఎవరివి అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రామీణ ప్రజలు, రైతులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం భారతీయ లాజిస్టిక్స్, నేషనల్ లాజిస్టిక్స్ మెకానిజం ఏర్పాటు చేయడం. ఈ MOU సంతకం చేసినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంటే జ్యోతిరాదిత్య మాధవరావు సిండియా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, శివరాజ్ సింగ్ చౌహాన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్. ముందుగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కుదుర్చుకున్న MOU గురించి చూద్దాం. MOU డే NRLM అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లివ్లీహుడ్ మిషన్ కింద జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఫైనాన్షియల్ సర్వీస్, డిజిటల్ సర్వీసెస్ మరియు లాజిస్టిక్స్ సర్వీసు విస్తరించడం. ఇది ముఖ్యంగా మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, గ్రామీణ మద్దతు ఇవ్వడం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెంచడంపై దృష్టి పెడుతుంది. మొత్తం కార్యక్రమం దక్ సేవ జన్ సేవ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజన్ 2024లో ప్రారంభానికి అనుగుణంగా ఉంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కుదుర్చుకున్న MOU చూద్దాం. ఈ MOU ప్రధానంగా పురుగు మందులు, పెస్టిసైడ్స్, సీడ్స్, ఫెర్టిలైజర్స్ నమూనాలు దేశవ్యాప్తంగా పరీక్ష ప్రయోగశాలకు వేగంగా పంపేందుకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఈ నమూనాలు డెలివరీకి 10 నుండి 15 రోజులు పట్టేది. ఇప్పుడు ఇది 2 నుండి 3 రోజులు, అంటే 48 hours to 72 hours. ఓకే, ఈ వ్యవస్థ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు ఈ MOU వల్ల 40 నుంచి 72 గంటల్లోనే నమూనాలు ల్యాబ్స్కు చేరుతాయి. ఈ వ్యవస్థ పాన్ ఇండియా ఆన్లైన్ పెస్టిసైడ్స్, సీడ్ అండ్ ఫెర్టిలైజర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో భాగం. ఈ సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నది సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ స్టాఫ్ పర్ఫార్మెన్స్. ఇందులో ప్రత్యేకంగా QR కోడ్ బేస్డ్ అడ్రస్ మాస్కింగ్ అండ్ డిజిటల్ ట్రాకింగ్ ఉన్నాయి. ఓకే, స్టేట్ న్యూస్లో 5th క్వశ్చన్. విచ్ స్టేట్
విచ్ స్టేట్ పోలీసు ర్యాంక్డ్ ద ఫస్ట్ ICJS 2.0 నేషనల్ ర్యాంకింగ్ రిలీజ్డ్ ఇన్ 2025 అండ్ ICJS 2.0 రిలీజ్డ్ ర్యాంకింగ్స్ వేర్ రిలీజ్డ్ బై ద విచ్ ఆర్గనైజేషన్. 2025లో విడుదలైన ICJS అంటే ఆపరబుల్ క్రైమ్ జస్టిస్ సిస్టమ్. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 జాతీయ ర్యాంకింగ్లో ఏ రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు అంటే ఉత్తరాఖండ్ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ICJS 2.0 ర్యాంకింగ్లో ఏ సంస్థ విడుదల చేసింది అంటే ఏ సంస్థ విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB రిలీజ్ చేసింది. జనవరి 8, 2026 ఉత్తరాఖండ్ పోలీసులు ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ 2.0 జాతీయ ర్యాంకింగ్లో 93.46 స్కోర్తో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB హోం మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్లో హర్యానా పోలీస్ 2వ స్థానం, అస్సాం పోలీసులు 3వ స్థానంలో సాధించాయి. ఈ ICJS అనేది పోలీసు, కోర్టులు, ప్రాసిక్యూషన్, జైలు, ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కనెక్ట్ చేసే వ్యవస్థ. ICJS 2.0 అనేది దీనికి అప్గ్రేడెడ్ వర్షన్. ఈ ICJS 2.0 ముఖ్య ఫీచర్లు. ICJS అంటే పోలీస్, కోర్టులు, ప్రాసిక్యూషన్స్, జైల్లో ఫారెన్సిక్స్ ల్యాబ్స్ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కనెక్ట్ చేసేదాన్ని ICJS అంటారు. అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్. ఇది 2.0కి అంటే అప్గ్రేడెడ్ వర్షన్. ఇందులో ఏమి ఉంటాయి చూద్దాం. 1 డేటా 1 ఎంట్రీ సూత్రం, రియల్ టైమ్ డేటా షేరింగ్, FIR అండ్ కన్విక్షన్ వరకు కేస్ ట్రాకింగ్, వేగవంతమైన అండ్ పారదర్శక విచారణ. ఉత్తరాఖండ్ పోలీసు ఎందుకు మొదటి స్థానంలో నిలిచింది అంటే జిల్లా స్థాయి సిస్టమ్స్ జాతీయ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ ప్లాట్ఫామ్తో లింక్ చేసింది. పోలీస్ సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చింది. క్రైమ్ డేటా మేనేజ్మెంట్లో ఉత్తమ పనితీరు చూపించింది. ఓకే, ఉత్తరాఖండ్ పోలీసు ర్యాంక్డ్ ఫస్ట్ ICJS 2.0. ఈ ICJS ఇది ఫస్ట్ ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ హర్యానా సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే థర్డ్ అస్సాము. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దీన్ని డేటా రిలీజ్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది ICJS అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ డిజిటల్ ప్లాట్ఫామ్ కనెక్ట్స్ పోలీసు, కోర్ట్స్, ప్రాసిక్యూషన్, ప్రిజన్స్, ఫారెన్సిక్స్ ల్యాబ్స్ అండ్ క్రైమ్ డేటాబేస్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం ICJS 2.0 అప్గ్రేడెడ్ వర్షన్లో దట్ ఎనేబుల్స్ రియల్ టైమ్ డేటా షేరింగ్, 1 డేటా 1 ఎంట్రీ ప్రిన్సిపల్, డిజిటల్ ట్రాకింగ్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ FIR టు కన్విక్షన్, ఫాస్టర్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్. ఉత్తరాఖండ్ పోలీస్ ర్యాంక్డ్ ఫస్ట్ బికాజ్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్ systems with the national ICJS platforms, trained officers effectively and demonstrated excellence in digital policing and crime data management. Okay, next question. Defense. The first training squadron of the Indian Navy began long-range training deployment to which region? Which of the following ships were part of the Indian Navy's 1TS deployment? First training squadron. భారత నౌకాదళం మొదటి ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ ఏ ప్రాంతానికి ప్రారంభించింది? సౌత్ ఈస్ట్ ఏషియా. క్రింది వాటిలో ఏ నౌకలు భారత నౌకాదళం డిప్లాయ్మెంట్ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ డిప్లాయ్మెంట్లో ఉన్నాయి? INS టైర్, INS శార్దూల్, INS సుజాత, ICGS శారది. వివరాల్లోకి వెళ్తే జనవరి 7, 2026 భారత నౌకాదళానికి చెందిన ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ను సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతానికి ప్రారంభించింది. ఈ డిప్లాయ్మెంట్ 110వ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్సులో భాగంగా జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం నేవీ క్యాడెట్లకు సముద్రంలో నిజమైన ఆపరేషనల్ అనుభవం ఇవ్వడం. ఈ డిపార్ట్మెంట్లో పాల్గొనబోతున్న నౌకలు ఏంటి అంటే INS టైర్, INS శార్దూలు, INS సుజాత, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ సారథి. ఇప్పుడు లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక ప్రత్యేక నౌకాదళ శిక్షణ మిషన్. ఇందులో నౌకలు, క్యాడెట్లు దీర్ఘ దూరాలు ప్రయాణిస్తాయి. విదేశీ సముద్రాల్లో నావిగేషన్,
సీమన్షిప్స్ ఆపరేషన్లు నేర్చుకుంటారు. శిక్షణ ద్వారా క్యాడెట్లు నావిగేషన్, సీమన్షిప్, ప్రొఫెషనల్ నావల్ ఆపరేషన్స్, విభిన్న సముద్ర వాతావరణంలో పనిచేయడం నేర్చుకుంటారు. ఈ స్క్వాడ్రన్ సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో పోర్ట్స్లో సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో పోర్ట్ కాల్స్ చేస్తుంది. ఇది భారత్ యొక్క యాక్ట్ ఈజీ పాలసీకి మద్దతు ఇస్తుంది. అలాగే ఫ్రీ, ఓపెన్, ఇంకల్సివ్ ఇండో పసిఫిక్ దృష్టిని బలపరుస్తుంది. ఓకే, ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ ఇండియన్ నేవీ బిగిన్ ఇట్స్ లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ టు సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో జరుగుతుంది. ఇది 10th ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్సు. ఇది రియల్ ఆపరేషన్ అండ్ ఎక్స్పోజర్ ఆఫ్ నావల్ క్యాడెట్స్ అట్ సీ. షిప్స్ ఇందులో ఏమేమి షిప్స్ పాల్గొన్నాయి? ఐఎన్ఎస్ టైర్, ఐఎన్ఎస్ శార్దూల్, ఐఎన్ఎస్ సుజాత, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సారథి. లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ స్పెషల్ నావల్ మిషన్ వేర్ షిప్స్ ట్రైన్ ఈ సేల్ లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ వాటర్స్ టు గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ సీమన్షిప్, నావిగేషన్, ప్రొఫెషనల్ నావల్ ఆపరేషన్స్. డ్యూరింగ్ ద డిప్లాయ్మెంట్ స్క్వాడ్రన్ విల్ మేక్ పోర్ట్ కాల్స్ అట్. ఈ డిప్లాయ్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ స్క్వాడ్రన్ అనేది కాల్ చేస్తుంది. అది సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్. దిస్ మిషన్ ఆల్సో స్ట్రెంథన్స్ ద ఇండియా యాక్ట్ ఈజ్ పాలసీ. ఓకే, ఇంటర్నేషనల్ అఫైర్స్లో 7th క్వశ్చన్. The United States announced the withdrawal from the 66 international organizations under the which policy doctrine? Which India-led organization did USA exit as a part of its withdrawal? అమెరికా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరణకు ఏ విధాన సిద్ధాంతం ఆధారం? ఈ ఉపసంహరణలో భాగంగా అమెరికా భారత నేతృత్వంలోని సంస్థ నుంచి నిష్క్రమించింది? ఈ 66 అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరణకు ఏ విధాన సిద్ధాంతం ఆధారం అంటే withdrawal from 66 international organizations under the which policy of doctrine? అమెరికన్ ఫస్ట్ పాలసీ. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా భారత నేతృత్వంలోనే సంస్థ నుంచి నిష్క్రమించింది దేంట్లో నుంచి అంటే ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మరియు ప్రెసిడెన్షియల్ మెమోరాండం జారీ చేస్తూ 66 అంతర్జాతీయ సంస్థల ఒప్పందాలు కమిషన్ నుంచి అమెరికా ఉపసంహరణ ప్రకటించింది. ఓకే, దీనిని అమెరికా ఫస్ట్ విధానం ఆధారంగా తీసుకున్నారు. జాతీయ సార్వభౌమత్యం, వనరుల వినియోగం, అమెరికా ప్రయోజనాలు అనుకూలంగా లేని సంస్థల నుంచి బయటకు రావడమే లక్ష్యం. ఈ అమెరికా ఫస్ట్ విధానంలో ఉండేటి ఏంటి అంటే జాతీయ సార్వభౌమత్యం, వనరుల వినియోగం, అమెరికా ప్రయోజనాలలో అనుకూలంగా లేని సంస్థల నుంచి బయటకు రావడమే లక్ష్యం. మొత్తం 66 సంస్థల నుంచి వెళ్ళి బయటకు వచ్చింది. అందులో 35 నాన్ యునైటెడ్ నేషన్స్ సంస్థలు, అందులో ఇంకా 31 యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నాన్ యునైటెడ్ అనుబంధ సంస్థలు అంటే నాన్ యునైటెడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఒకటి, అది ఇండియాది. భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలో అప్పుడు బయటకు వచ్చాను. ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ముఖ్యమైన యునైటెడ్ నేషన్స్ సంస్థల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ వాటర్, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అండ్ సోషల్ అఫైర్స్, పీస్ బిల్డింగ్ కమిషన్. ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా, ఇండియా, ఫ్రాన్స్ లీడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి నిష్క్రమించింది. ఇది 2022-25 మధ్య సుమారు $2.1 మిలియన్ నిధులు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 2022-25 మధ్య సుమారు $2.1 మిలియన్ నిధులు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చింది. చట్టపరంగా అమెరికా రాజ్యాంగం ఒప్పందంలో చేరడానికి సెనెట్ అనుమతి అవసరం ఉంటుంది, కానీ బయటకు రావడానికి స్పష్టమైన ప్రక్రియ లేదు. కాబట్టి ఈ ఉపసంహరణకు న్యాయ సవాలు లేకపోవడమే లోనయ్యే అవకాశం ఉంది. వాళ్ళకు లోన్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ అదే ఇక్కడ కూడా అదే ఉంది. 35 నాన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, 31 యునైటెడ్ నేషన్ అఫిలియేటెడ్ బాడీస్. అందులో మేజర్ నాన్
యునైటెడ్ నేషన్స్ ఎగ్జిస్ట్ ఇంక్లూడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఒకటి, ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఒకటి, ఇంటర్నేషనల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒకటి, ఇంకోటి యునైటెడ్ నేషన్స్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఒకటి. మేజర్ యునైటెడ్ నేషన్స్ లింక్లో ఎగ్జిస్ట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ వాటర్, యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫేర్స్, పీస్ఫుల్ బిల్డింగ్ కమ్యూనికేషన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఎండింగ్ ఇట్స్ పార్టిసిపేషన్ అండ్ అరౌండ్ $2.1 మిలియన్ ఇచ్చినాక బయటకు వచ్చింది. 2022 to 2025 ఇది కాంట్రిబ్యూట్ చేసింది, ఆ తర్వాత ఇది బయటకు వచ్చింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ద 8th క్వశ్చన్. ఇన్ జనవరి 2026 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్యాంకింగ్కి, ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్, ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. బ్యాంకింగ్ ఫైనాన్స్ కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళు డీప్గా ప్రిపేర్ అవ్వండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మేజర్ క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లోకి వెళ్ళి అడుగుతారు క్వశ్చన్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. ఇన్ జనవరి 2026 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ క్యాన్సల్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ of how many non-banking financial companies and under which section RBI Act 1934 RBI cancelled the certification of registration of NBFCs. జనవరి 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది, అండ్ ఆర్బీఐ ఏ విభాగం ప్రకారం ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను రద్దు చేసింది. మొత్తం 35 ఎన్బిఎఫ్సి సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ కింద ఒకటి లైసెన్స్ రద్దు చేసింది. అండ్ సెక్షన్ ఆఫ్ ఏ సెక్షన్ కింద అంటే 45 IA-6 ఆర్బీఐ క్యాన్సిల్ 35 ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేటరీ నాన్ కంప్లైన్సెస్. అందులో మేజర్గా ఢిల్లీ అండ్ ఎన్సిఆర్, ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లోనే ఉన్నాయి. జనవరి 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45 IA-6 ప్రకారం 35 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను యొక్క సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఈ రద్దు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 31, 2025 మధ్య కాలానికి వర్తిస్తుంది. ఈ ఆర్బీఐ చెప్పిన ప్రకారం ఈ ఎన్బిఎఫ్సిలు నియమిత రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్ పాటించడంలో విఫలమయ్యాయి. ఆర్బీఐ ప్రకటన ప్రకారం సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రద్దయిన ఎన్బిఎఫ్సిలు ఎక్కువగా ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్లోనే ఉన్నాయి. ఎన్సిఆర్ వెలుపల బయట ఉన్నాయండి అంటే శివోమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ముంబై, ఇది మహారాష్ట్రలో ఉంది. అండ్ సత్యప్రకాష్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ బజిలాపూర్ మధ్యప్రదేశ్లో ఉంది. మరో 16 ఎన్బిఎఫ్సిలో అంటే నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఫైనాన్షియల్ కంపెనీస్ వాలంటరీగా తాము సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని ఆర్బీఐకి అప్పగించాయి. ఆ స్వచ్ఛంద సరెండర్కి కారణాలు బిజినెస్ ఎగ్జిట్ 8 కంపెనీలు, అన్రిజిస్టర్డ్ సిఐసి క్రైటీరియా 3 కంపెనీలు, అండ్ కార్పొరేట్ రిస్ట్రక్టింగ్ 5 కంపెనీలు, మొత్తం 16 కంపెనీలు స్వచ్ఛందంగా అవి వాలంటరీగా తమ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్బీఐకి అప్పగించాయి. అదే సేమ్ ఆర్బీఐ 35 కంపెనీస్ని అండర్ ద సెక్షన్ 45 IA-6 ఆర్బీఐ యాక్ట్ 1934 కింద క్యాన్సిల్ చేసింది వాటి యొక్క లైసెన్స్ని. ఈ క్యాన్సలేషన్ వాజ్ ఎఫెక్టివ్ ఎప్పటి అంటే ఫ్రమ్ December 9 to December 31, 2025 డ్యూ టు నాన్ కంప్లైన్స్. ఇది ఎందుకు క్యాన్సిల్ అయింది? నాన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ నార్మ్స్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సిల్డ్ ఎన్బిఎఫ్సిస్ వేర్ concentrated in Delhi and national capital region. Only few located outside of the NCR such as Mumbai, Maharashtra, Jabalpur, Madhya Pradesh. Additionally, 16 NBFCs voluntarily surrendered their certificate registration due to statistic and operational reasons. Business exit, meeting unregistered core investment company criteria, corporate restructuring. Okay, next question. Who was awarded the 2026 IEE Institute of Electrical and Electronics Engineering
IEE Institute of Electrical and Electronics Engineering Medal of Honor of 2026. And what is the cash prize attached to the 2026 IEE Medal of Honor? 2026 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెడల్ ఆఫ్ ఆనర్ ఎవరికి అందజేశారు? జెన్సెన్ హువాంగ్. అండ్ ఈ మెడల్ ప్రైజ్ వచ్చేసి $2 మిలియన్. ఈయన జెన్సెన్ హువాంగ్ అనేది నివిడియా కంపెనీ CEO. జెన్సెన్ హువాంగ్ నివిడియా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అందించే అత్యున్నత గౌరవమైన IEE మెడల్ ఆఫ్ హానర్ 2026 ఆయన అందుకున్నారు. ఈ అవార్డు 1917లో స్థాపించబడింది. ఈ విద్యుత్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ రంగంలో అసాధారణ సేవలు చేసిన వారికి ప్రతి సంవత్సరం అందజేస్తారు. ఈ జెన్సెన్ హువాంగ్కు ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ GPUs అభివృద్ధిలో ఆయన చేసిన విప్లవాత్మక మార్పులకు గాను. GPUల వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, కృత్రిమ మేధస్సు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లు వేగంగా అభివృద్ధి చెందాయి. నివిడియా GPUస్కి అంటే గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ యూనిట్స్కి ఈరోజు AI మోడల్స్, మెషిన్ లెర్నింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, గేమింగ్ అన్నింటిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ అవార్డు ప్రత్యేకత ఏమిటంటే $2 మిలియన్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం నగదు బహుమతి జత చేసి అవార్డు ఇస్తున్నారు. 2వ సంవత్సరం నగదు బహుమతి జత చేసి అవార్డు ఇస్తున్నారు. వాట్ ఏ గ్రేట్. On January 6, Jensen Huang, Chief Executive Officer of NVIDIA, he received a IEEE Medal of Honor of IEEE అంటే Institute of Electrical and Electronics Engineering. IEEE Medal of Honor established in 1917. Annually, who make exceptional contributions in the electrical and electronics and computer engineering. Jensen Huang received an award for his path-breaking contributions to graphic processing unit and accelerated computing, which transformed AI, high performance computing, data center specific scientific data centers, scientific research and gaming industries. NVIDIA GPUs became the backbone for modern AI and machine learning systems in the worldwide. 2026 IEEE Medal Honor is the $2 million cash prize. Second consecutive year award includes monetary component. Okay, next question. Sports. Which Indian middle distance runner announced his retirement on January 26 and won Asian Games gold medal in which event? జనవరి 2026లో పదవి విరమణ ప్రకటించిన భారత మధ్య దూర పరుగుల క్రీడాకారుడు ఎవరు? ఆసియా గేమ్స్లో ఏ ఈవెంట్లో స్వర్ణ పథకం సాధించారు? జిన్సన్ జాన్సన్ అనే ప్లేయరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన 1500 మీటర్స్లో ఆయనే ఆసియా గేమ్స్లో స్వర్ణ పథకం సాధించారు. జనవరి 7, 2026 భారత్ మధ్య దూర పరుగుల క్రీడాకారుడు జిన్సన్ జాన్సన్ 40 అథ్లెటిక్స్ నుండి పదవి విరమణ ప్రకటించారు. ఆయన 15 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ను ముగించారు. జిన్సన్ జాన్సన్ కెరియర్లో హైలైట్స్: 2018 ఆసియా గేమ్స్లో జకార్తా పాలెంబాంగ్లో జరిగింది. అక్కడ 1500 మీటర్లో స్వర్ణ పథకం సాధించారు. 800 మీటర్లతో రజత పథకం సాధించారు. 2023 ఆసియా గేమ్స్లో హాంగ్జౌ చైనాలో 1500 మీటర్లలో కాంస్య పథకం గెలుచుకున్నారు. ఇదే ఆయన చివరి అంతర్జాతీయ పోటీ కావడం విశేషం. ఒలింపిక్స్ 2016లో రియో ఒలింపిక్స్లో బ్రెజిల్లో 800 మీటర్ల ఈవెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1980 తర్వాత శ్రీరామ్ సింగ్ తర్వాత ఒలింపిక్స్కు అర్హత సాధించి మొదటి భారతీయ పురుష 800 మీటర్ల రన్నర్ ఆయననే. జాతీయ రికార్డులో 800 మీటర్లో 1 నిమిషం 45 సెకండ్లు 2018లో, అంటే అది ఎప్పుడు జకార్తా పాలెంలో జరిగింది, పాలెంలో. ఆ తర్వాత 1500 మీటర్లు 3 నిమిషాల 35 సెకండ్లో బెర్లిన్ 2019లో. ప్రస్తుతం జాతీయ రికార్డు ఆయన పేరు మీద ఉన్నది. ఈ రికార్డు ఆయన 42 ఏళ్ళ పాత రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. ఈ 2018లో ఆయన ఆసియాలో
నెంబర్ 1 మిడిల్ డిస్టెన్స్ అథ్లెటిక్గా నిలిచారు. ఇన్ January 7, 2026, ఇండియన్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జిన్సన్ జాన్సన్ announced retirement for the competitive athletics, ending his 15-year international career. మేజర్ అచీవ్మెంట్స్: ఏషియన్ గేమ్స్ 2018 జకార్తా, పాలెంబాంగ్లో గోల్డ్ మెడల్ 1500 మీటర్స్, సిల్వర్ మెడల్ 800 మీటర్స్ గెలుచుకున్నారు. అండ్ ఏషియన్ గేమ్స్ 2023 హాంగ్జౌ చైనాలో జరిగింది. ఇందులో బ్రాంజ్ మెడల్ 1500 మీటర్స్ గెలుచుకున్నాడు. ఈజ్ ఫైనల్ ఇంటర్నేషనల్ అపియరెన్స్. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఇందులో పాల్గొనలేదు అనుకుంటా. ఒలింపిక్ కెరియర్: రిప్రజెంటెడ్ ఇన్ ఇండియా అట్ రియో 2016 ఒలింపిక్ గేమ్స్ ఇన్ ద 800 meters. He became the first Indian male runner to qualify the Olympic 800 meters since Sriram Singh in 1980. నేషనల్ రికార్డ్స్ ఈయన పేరు మీద ఏమున్నాయంటే 2018లో 800 meters కేవలం 1 minute 45 seconds అండ్ 1500 meters 3 minutes 35 seconds ఇది బెర్లిన్ 2019లో కరెంట్ నేషనల్ రికార్డ్ ఇంకా ఈయన పేరు మీదనే ఉంది. ఇట్స్ అ గ్రేట్ రికార్డ్స్. He was ranked Asia's top middle distance athlete in 2018. Asia Pacific Region IAAF World Continental Cup. International Association of Athletic Federation World Continental Cup. Okay, next question. Usman Khwaja announced his retirement from international cricket after which event? How many runs did Usman Khwaja score in Test cricket? ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినది ఏ ఈవెంట్ తర్వాత? టెస్ట్ క్రికెట్లో ఉస్మాన్ ఖవాజా మొత్తం ఎన్ని పరుగులు చేశాడు? ఈయన టెస్ట్ క్రికెట్లో మొత్తం 6206 పరుగులు చేశాడు. అండ్ ఫిఫ్త్ యాషెస్ టెస్ట్ అట్ SCG. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ పాకిస్తాన్ పార్టిసిపేట్ ఇన్ ద సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. ఉస్మాన్ ఖవాజా పాకిస్తాన్లో జన్మించి ఆస్ట్రేలియాను ప్రాతినిధ్యం వహించిన ఉస్మాన్ ఖవాజా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన 5వ మరియు చివరి యాషెస్ టెస్ట్ మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. ఈయన మొత్తం టెస్ట్ రన్స్ 6206 చేశాడు. ఓడీస్ 1554 చేశాడు. ఇది ఫస్ట్ ముస్లిం టెస్ట్ క్రికెటర్. ఓకే, ఫస్ట్ ముస్లిం టెస్ట్ క్రికెటర్ ఫ్రమ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియాకు చెందిన తొలి ముస్లిం టెస్ట్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అతను 2010-11 యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్పై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2010-11 యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్పై తన టెస్ట్ అరంగేట్రం చేశారు. ఈ టెస్ట్ కెరియర్లో 87 టెస్టుల్లో 6087 మొత్తం ఈయన కెరియర్లో 87 టెస్టులు ఆడారు. వీటి 87 టెస్టులకు గాను 6206 పరుగులు చేశాడు. సగటు యావరేజ్ 43.39. అందులో 16 సెంచరీలు 28 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. వన్డే క్రికెట్లో 40 మ్యాచ్లు ఆడి అందులో 1554 పరుగులు చేసి యావరేజ్ వచ్చేసి 42. 2018 యాషెస్ సిరీస్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్పై 171 పరుగుల శతకం అతని కెరియర్లో అత్యంత గుర్తుండిపోయే ఇన్నింగ్స్. బెస్ట్ ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడిందంటే 2018 యాషెస్ సిరీస్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్పై 171 రన్స్ చేసి అతని కెరియర్లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఇది. ఓకే, ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్లో ఆస్ట్రేలియా క్రికెట్ ఒక అనుభవజ్ఞుడు బ్యాట్స్మెన్ కోల్పోయింది. సేమ్ అతను టెస్ట్ క్రికెట్ 6206 రన్స్ 87 టెస్ట్ యావరేజ్ వచ్చేసి 43.39. 16 సెంచరీస్ 28, అందులో 16 సెంచరీస్ 28 50s. అదే ఓడీస్ వచ్చేసరికి 1554 రన్స్ ఫ్రమ్ 40 మ్యాచెస్ యావరేజ్ 42. అండ్ ఈజ్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి 2018లో ఈ స్కోర్డ్ ఫస్ట్ యాషెస్ సెంచరీ 171 అటు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. ఉస్మాన్ ఖవాజా ఈజ్ ద ఫస్ట్ ముస్లిం, ఆస్ట్రేలియాస్ ఫస్ట్ ముస్లిం టెస్ట్ క్రికెటర్. హీ ఎంటర్ డెబ్యూట్ అగైన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ 2010-11 యాషెస్ సిరీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్చురీ కబీంద్ర పురకాయస్థ
who passed away in January 2026 was a former Union Minister of State. For which ministry he was elected, and he was elected how many times as a member of parliament from Silchar constituency? కబీంద్ర పుర్కయాస్త 2026లో మరణించారు. ఆయన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు? కబీంద్ర పుర్కయాస్త సిల్చర్ నియోజకవర్గం నుంచి ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? ఈయన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి ఫార్మర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్గా ఆయన చేతిలో అప్పుడు యూనియన్ మినిస్టర్గా పనిచేసింది. ఆయన ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈయన సిల్చార్ కాన్స్టిట్యుయెన్సీ నుండి 3 times ఎన్నికయ్యారు పార్లమెంట్కి. ఓకే, కబీంద్ర పుర్కయాస్త పాస్డ్ అవే ఇన్ January 7, 2026. ఏజ్ 94 సంవత్సరాలు. ప్లేస్ ఆఫ్ డెత్ సిల్చార్, అస్సాంలో. పొలిటికల్ పార్టీ బీజేపీ. నోన్ యాజ్ patriarch of BJP in Assam, especially Barak Valley. యూనియన్ మినిస్టర్స్ పొజిషన్, ఈయన యూనియన్ మినిస్టర్గా పొజిషన్ తీసుకున్నారు. యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈయన 1998 నుండి 99 అంటే 1 year. ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఈయన పనిచేశాడు. ఓకే, పార్లమెంటరీ కెరియర్ లోక్సభ ఎంపీ ఫ్రమ్ సిల్చర్ కాన్స్టిట్యుయెన్సీ, ఎలక్టెడ్ 3 times, 1991, 1998, 2009. ఎర్లీ అసోసియేషన్ జాయిన్డ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS in 1951. ఈ సర్వ్డ్ పరిచారక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బీజేపీ, స్ట్రెంథింగ్ బీజేపీ ఆర్గనైజేషన్ ఇన్ అస్సాం అండ్ నార్త్ ఈస్ట్. వర్క్డ్ యాజ్ రిఫ్యూజీ రిహాబిటేషన్ అండ్ రీజనల్ డెవలప్మెంట్. వయసు, పేరు కబీంద్ర పుర్కయాస్త. మరణించిన 7వ తారీఖు January 2020. ఈయన వయసు 94 years. ఈయన మరణించిన సిల్చర్, అస్సాం, ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే. రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర మంత్రి పదవి కేంద్ర సహాయ మంత్రిగా, మంత్రిత్వ శాఖ సహచార మంత్రి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఈయన పనిచేశాడు. ఈయన పదవీ కాలం 1998 నుండి 99, 1 year పాటు. మినిస్ట్రీ ఆఫ్ సహాయ మంత్రి శాఖ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్గా ఆయన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఆయన పనిచేశారు. అప్పటి ప్రధాని కాలంలో అంటే అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప పర్సన్ కాలంలో ఈయన పనిచేశాడు. ఓకే, పార్లమెంటరీ ఈయన సిల్చర్ లోక్సభ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎన్నికయ్యారు. ఒకటి 1991, 1998 అండ్ 2009. ఆరంభ జీవితం సంఘ సంబంధం. 1951లో RSSలో చేరారు. ఉత్తర తూర్పు భారతదేశంలో ప్రచారకగా సేవలు అందించారు. రాజకీయ సేవలు, బీజేపీ స్థాపక సభ్యుల్లో ఒకరు. అస్సాం మరియు ఈశాన్య భారతదేశంలో పార్టీని బలోపేతం చేశాడు. శరణార్థుల పునర్వాసం మరియు ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.